నాకు చాలా చాలా భయం అది. అంటే ఉదాహరణకి ఈ రోజున మొన్న రౌడీలు వెనకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేసింది. నాకు ఎప్పుడు కూడా గత పార్టీని తగ్గించడం కూడా ఇష్టం లేదు. ఉదాహరణ సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు, పెండెం దొరబాబు గారు ఉన్నారు, కిలా రోసయ్య గారు ఉన్నారు, అలాగే జయమంగళం నుంచి ఉన్న వెంకటరమణ గారు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. దే ఆర్ కెరీర్ పొలిటీషియన్స్, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి గీతలు తెలుసు. వాళ్ళకి అలాంటి వ్యక్తులు వాళ్ళ దాటికి ఇమ్మడలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. మీ వల్ల ఇలా జరుగుతుందని నేను రాగానే చెప్పాను. మనం గెలిచిన వెంటనే నేను అదే మన మంగళగిరి ఆఫీసులో, జనసేన ఆఫీసులో కూర్చొని రెచ్చిపోండి. ఈరోజు నేను ఎప్పుడు చెప్పలేదు, అట్లా చెప్పలేదు. ఎప్పుడు గెలవగానే అసలు మనం ఏంటో చూపిద్దాం, అలాంటి పిచ్చి మాటలు నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు ఎలా మాట్లాడుతాం, రెచ్చిపోదాం. మనం వచ్చాం కాబట్టి మన టైం అయింది, ఇంకా చూపిద్దాం ఒక్కొక్కటి తడాక అంటాం పిచ్చిగా. ఆ బాధ్యత ఉంటే మనం ఎందుకు ఈ స్థాయి దాకా ఎందుకు వస్తుంది? మన ప్రజలు నమ్మారంటే నువ్వు బ్యాలెన్స్కి వెళ్తామని కదా. సో నాకు ఆ బ్యాలెన్స్ని మీరు సమాజంలోకి మీ పదవి ద్వారా తీసుకెళ్ళండి. మీ ఏ స్థానాల్లో ఉన్నారో ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ స్మాల్ కరెక్షన్. చిన్న చిన్న కరెక్షనే ఉండదు, చేయండి. చిన్న చిన్న కరెక్షనే కావచ్చు, అది మీరు బాధ్యతగా చేయాల్సి వస్తుంది.